అంటే 2011కు వచ్చేసరికి భారతదేశంలో దాదాపుగా 9 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు అయ్యారు. అవుతారు. అంటే నీ దగ్గర కుటుంబ వ్యవస్థ మీద నీకేం ప్రణాళిక ఉన్నది? ఎవడో గోడల మీద అదేం పార్లమెంట్లో పాస్ కాలేదు, రాష్ట్రపతి ఉత్తర్వులు రాలేదు, లేదు ఎవడన్నా మనకు వచ్చి గొప్ప వాళ్ళు ఎవరు చెప్పలేదు. కానీ ఒక్కడు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దు అంటే నీవెందుకు దారం కట్టుకొని కూర్చున్నావు? నిన్ను ఎవడు కట్టుకోమన్నాడు? 1980లో ఎవడో గోడల మీద రాశాడు. అదేం పార్లమెంట్ చట్టం కాదు. కానీ నీ అంతకు నీవే పాటించడం మొదలుపెట్టినావు, నువ్వు ఇవాళ శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి హిందూ సమాజము ఆ దృష్టి ఉండాలి. ఇద్దరు పిల్లల్ని పోషించలేనటువంటి స్థితి ఏంటండి? చేయగలిగినటువంటి సంతానోత్పత్తి చేయాలి. ఇప్పుడు దక్షిణ భారతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు ముగ్గురు కనని అంటున్నాడు. పెద్ద దాని క్యాంపెయినింగ్ తీసుకొని పోతుండ్రు కదా. ఇప్పుడు అదే బీహార్లో ఉత్తరప్రదేశ్లో కొన్ని రాష్ట్రాల్లో హిందూ జనాభా ఎక్కువ కూడా ఉంది. ఉత్తరాఖండ్లో 100% జనాభా ఉంది. సో అట్లా ఎక్కడికక్కడ జరగదు. అది ఈ పాపులేషన్ ఈ టెరిటరీ ఈ రెండు అనేటివి అవి ఒక అవగాహనతో దీర్ఘకాలిక ప్రణాళికతో చేయాల్సినాయి. ఇల్లంటుకున్నదంటే ఇప్పుడు బాధ్యత కుదరదు కదా. తత్తరమున తవ్విన ఉపయోగం లేదు కదా. అప్పటిదప్పుడు గడ్డపార తీసుకొని బాధ్యత ఉపయోగం ఏంది? ఇది ఒక 30 ఏళ్ళ ప్రణాళికగా ముందు ఉండాలి. అది అందుకే చెప్పేది, హిందూ ధర్మంలో ఏదో రిచువల్ చేసాం, ఆ యాత్రలో పాల్గొన్నాం, కావడి యాత్రలో పాల్గొన్నాం, బతుకమ్మలో పాల్గొన్నాం, బోనాల్లో పాల్గొన్నాం, అంతవరకే పరిమితం కావద్దు. నీ పద్ధ పరిజ్ఞానం మీద 30 ఏళ్ళ అవగాహన నీకు ఇవ్వగలిగినటువంటి ఒక ఆధ్యాత్మిక వ్యవస్థ మన దగ్గర ఉండాలి. ఆ వ్యవస్థలన్నీ ధ్వంసమవుతున్నాయి రోజు రోజుకు.